ఇచ్చిన విడుదల నాయన అన్నిటిని బట్టి చక్కని వర్తమానం మీ దాసుల ద్వారా ఆయన జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మరలా రెండవ వర్తమానంలో మీ కుమారుడు ప్రభువా నాయన బ్రదర్స్ గారిని మీరు ప్రేమించి ఆయన మా కొరకు సిద్ధపరిచి మీరు ఇవ్వబోతున్న నా తండ్రి నాయన శ్రేష్టమైన నా తండ్రి మీ మాటలను బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం. మీ ఆత్మతో నింపండి, పరిపూర్ణమైన మీ ఆత్మచేత మాట్లాడి మా అందరికీ ప్రభు అర్థమయ్యే రీతిగా ఆయన మాట్లాడుచున్నప్పుడు నా తండ్రి ఆయన అర్థం చేసుకోగలిగిన మంచి మనస్సును మాకు దయచేసి ఈ మనస్సును మాకు ఇచ్చి ప్రభు పౌలు గారు చెప్పినట్టుగా యేసుక్రీస్తు మనస్సును మీరు కూడా కలిగి ఉండండి అని ఏదైతే చెప్పారో అట్టి మనస్సు ద్వారా ఈ మాటలు విని ఇంకా అనేకులకు పంచిపెట్టి ఈ రాజ్యవ్యాప్తులు అనేకులు ఆయన స్థిరపరచడానికి చేర్చడానికి మీరు మాకు ఇచ్చిన పనిని ప్రభువ మేము శక్తి వంచన లేకుండా జరిగించడానికి కావలసిన దయచేయమని దాసులతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మనం 1:30 వరకు క్లాస్ ఉంటుంది. ఇవాళ మరలా స్త్రీలు సంఘంలో మౌనముగా ఉండాలి అనే టాపిక్ 1 కొరింథీ 14:34 బోధించబోతున్నారు. చాలా జాగ్రత్తగా. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరూ కూడా మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామము నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మళ్ళా ఈ పొన్నూరు దర్శించడానికి మరొక మహత్తరమైనటువంటి విషయాన్ని లేఖనాల వెలుగులో మీ అందరూ కూడా వివరించి చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుని మహిమపరుస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క బైబిల్ తరగతులకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు మనము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 34, 35 వాక్య భాగాలను మనం చదువుతున్నాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 34, 35 వాక్య భాగాలను చదువుతున్నారు. దయచేసి గమనించండి. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలేను. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనా నేర్చుకునగోరిన ఎడల ఇంత తమ తమ భర్తలను అడగవలను. సంఘములో స్త్రీ మాట్లాడుట ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా మనం స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి విషయాలను ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే నా యొక్క బోధనా విధానం కనుక మీరు గమనిస్తే నేను స్త్రీవాదిని అని ఇట్లే అర్థమవుతుంది. ఇటు సామాజికంగాను అటు వేదపరంగాను అంటే ఆధ్యాత్మిక పరంగాను ఆలోచన చేసినప్పుడు నా యొక్క అభిమతం ఏంటంటే స్త్రీలు అనేటువంటి వాళ్ళు సమాన హక్కుదారులు అన్ని విషయాల్లో పురుషులతో పాటు అనేటువంటి నా యొక్క అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయం అనేటువంటిది నాకు ఇట్టే వచ్చింది కాదు. చాలా లోతైనటువంటి పరిశీలన తర్వాత చాలా విషయాలు అనుభవపూర్వకంగా చూసిన తర్వాత ఈ యొక్క అభిప్రాయానికి నేను వచ్చాను. ఇక
ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని కనుక మనం వచ్చినప్పుడు నా అభిప్రాయం ఎట్లయినా ఉన్నాయండి. కాసేపు నా సహజమైనటువంటి రీతిలో అక్కడ ఉన్నటువంటి వ్యాఖ్యానాన్ని నేను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది బైబిల్ తరగతులు కనుక ఈ బైబిల్ తరగతుల్లో మనం అక్కడ ఉన్నటువంటి వ్యాఖ్యానాన్ని, అంటే పరిశుద్ధాత్ముడు నిర్దేశించినటువంటి ఉద్దేశాన్ని తెలుసుకోవటం లేదా తెలియచెప్పడం అనేటువంటిది మాత్రమే నా యొక్క అజెండా కానీ మీ యొక్క అభిమతం కానీ కావాలి. అయితే ఈ 14వ అధ్యాయము 34, 35 వాక్య భాగాల్లో ఉన్నటువంటి మాటలు ఏంటంటే, మాటలు ఏంటి? ఏ మాట అది? స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇంట తమ తమ భర్తలను అడగవలసిందే కానీ సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానకరము అని అన్నాడు. ఈ వాక్య భాగాలని ఆసరాగా చేసుకుని ఎన్నో శతాబ్దాల నుంచి లేదా ఎన్నో శతాబ్దాలుగా స్త్రీలని సంఘంలో మౌనంగా పెట్టడం అనేటువంటి పరంపర కొనసాగుతూ వస్తుంది. మన క్రీస్తు సంఘాల యొక్క నేపథ్యాన్ని కనుక మనం చూసుకుంటే, క్రీస్తు సంఘాలలో ఈ 18వ శతాబ్దంలో జరిగినటువంటి రెస్టోరేషన్ మూవ్మెంట్ దగ్గర నుంచి కూడా రెస్టోరేషన్ మూవ్మెంట్లో ఉన్నటువంటి వేదాంత పండితులు ఎవరైతే ఉన్నారో వారు సైతము ఈ సందర్భాల్లో చాలా కఠినంగా వ్యవహరించారు. అంటే ఇక్కడ ఈ 34, 35 వాక్య భాగాల్లో మాట్లాడకూడదు అంటుంది కనుక మాట్లాడకూడదు, వాళ్ళు మాట్లాడకూడదు అనేటువంటి దానికే వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అలాగే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి తర్వాత కాలంలో వచ్చినటువంటి పండితులు, అంటే 1920 సెంచరీస్లో ఉన్నటువంటి పండితులు, క్రీస్తు సంఘ పండితులు, లిప్స్కోప్ కానివ్వండి, ఇట్లా చాలామంది ఉన్నారు కొంతమంది. ఈ పండితులందరూ కూడా దీన్ని సమర్థించారు, ఇలాగే ఉండాలి అని. అయితే నా యొక్క అభిమతం ఏంటంటే, ఇది వాస్తవం స్పష్టంగా కనపడుతుంది కదా, వాళ్ళు ఎవరో సమర్థించారు లేదు వీళ్ళు ఎవరో సమర్థించలేదు, ఇవన్నీ దేనికి అనేటువంటి భావన మీలో కలగవచ్చు. అయితే ఇది బైబిల్ తరగతులు కనుక నేనేం చేస్తున్నానంటే ఒక ఎడ్యుకేటివ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. అంటే విజ్ఞానం ఇక్కడ ఎట్లా పనిచేయాలి అని అంటే, విద్యాలయాలు ఏవైనా కూడా లౌకికవాదంతో పనిచేయాలి. చాలా క్లియర్ కట్గా, అంటే మనకి ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా చూడటం కానీ, ఆ అభిప్రాయాలను సమీక్షించడం కానివ్వండి, ఏది సత్యానికి దగ్గరగా ఉంది అనేటువంటి మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవటం లేదా పరిశీలనాత్మకంగా తెలుసుకోవటం అనేటువంటిది మనకు అభిమతంగా ఉండాలి. కనుక నేను దీని మీద ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా చెప్తాను. ఎలా ఉన్నాయి, ఏంటి, మూలం ఎక్కడ, ఎలా ఉంది, మనం ఎక్కడ పొరపాటు పడ్డాము, సరి చేసుకుందాం అనుకుంటే సరి చేసుకోండి, లేదు నేను ఏమైనా తప్పు చేశాను లేదా నా అభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయనంటే మనం మాట్లాడుకోవచ్చు, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం. అయితే ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఏంటంటే, నేను చాలా ఉన్నాయి దీంట్లో విషయాలు, అంటే ఇది ఒక చైన్ లాంటి విషయం, ఒకదానికి ఒకటి అట్లా అనుబంధంగా ఉన్నాయి. అంతేకాకుండా మరి ఇక ఇతర అంశాలు కూడా ఉన్నాయి నేను ప్రస్తావించాల్సింది. కొంతమందికి అనిపించవచ్చు నేను ఒక అంశాన్ని పట్టుకొని మాట్లాడతాను కనుక మీకు గబక్కనే పేతురు చెప్పింది గుర్తు రావచ్చు, లేదా పౌలు చెప్పింది గుర్తు రావచ్చు, అంటే తిమోతికి చెప్పినటువంటి పత్రికలు ఇట్లా గుర్తుకు రావచ్చు. వీటన్నిటిని కూడా నేను స్పృశిస్తాను, ఏం తొందరపడదు, వాటన్నిటిని కూడా స్పృశిస్తాను. అయితే ప్రస్తుతానికి మనం ఏం చేద్దాము అని అంటే, ఈ 1 కొరింథీ 14వ అధ్యాయం 34, 35 వాక్య భాగాలు మనం ధ్యానించాలి. ఈ 34, 35 వాక్య భాగాలను ధ్యానం చేసేటప్పుడు అక్కడ మనకు ఉన్నటువంటి మాట ఏంటంటే, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అనేటువంటి మాట. అయితే సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అని చెప్పిన తర్వాత మనం కొన్ని విషయాలు కొద్దిగా ముందుకు వెళ్ళాలి, అంటే కొద్దిగా ముందు నుంచి చూడాలి. 11వ అధ్యాయానికి రండి ఒకసారి. 5వ వాక్య భాగాన్ని ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం స్లోగా వెళ్దాం. 1 కొరింథీ 14వ అధ్యాయము 34, 35 వాక్య భాగాలు మనం చూస్తున్నాం. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క రచన కదా, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక. ఇక
ఇక్కడ స్త్రీ మౌనంగా ఉండాలి అని చెప్పాడు. దీని నుంచి మనం ప్రారంభిస్తూ ఉన్నాం. అసలు నిజంగా పౌలు యొక్క దృక్పథంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశమా, లేకపోతే అక్కడేమన్నా చెప్పబడ్డటువంటి ఉద్దేశాన్ని మనము విస్మరించామా అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 1 కొరింథీలోనే 11వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని చూద్దాం ఒకసారి. కొంత వామప్ అవుదాం. చూడండి ఏమనుంది. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉంది. ఇక్కడ మీరు కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనకుండా ప్రార్థన చేయునో లేక ప్రవచించునో అనేటువంటి మాట మాట్లాడు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్త్రీలు ప్రవచిస్తున్నారు అనేటువంటి దానికి ఇదే ఆధారం. పౌలే చెప్తున్నటువంటి మాట. ఏ స్త్రీ ముసుగు లేకుండా ప్రార్థన చేయునో లేక ప్రవచించునో అనేసి. సో స్త్రీలు ప్రవచనం అనేటువంటిది, చెప్పటం అనేటువంటిది, ప్రవచించడం అనేటువంటిది ఆ కాలంలో పౌలు యొక్క టైం పీరియడ్లో జరుగుతుంది. అయితే దీనికి ఇంకా కొద్దిగా మనం వెనక్కి వెళితే ఇంకొద్దిగా నేపథ్యం ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి అంటే 11 నుంచి కొద్దిగా నేపథ్యంలోకి వెళ్ళాలి. ఈ నేపథ్యంలోకి వెళితే ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందంటే అపోస్తుల కార్యములకు వెళ్ళాల్సి వస్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 16వ వాక్య భాగం నుంచి కనుక మనం చూస్తే, ఈ 2:16లో యావేలు ప్రవచనాన్ని అక్కడ అపోస్తులైనటువంటి పేతురు ప్రస్తావించడం లేదా కోట్ చేయడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. చూసిన తర్వాత ఒక్కొక్కటిగా మనము దీన్ని విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి మీరే చూడండి, గమనించండి. అక్కడ 16వ వాక్య భాగం నుంచి యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను. ఇక్కడ చాలా స్పెసిఫిక్గా అపోస్తులైనటువంటి చూడండి, అపోస్తుల కార్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యంలో ఇక్కడ 2:16 దగ్గర యావేలు ప్రవచనాన్ని కోట్ చేస్తున్నాడు. అది కూడా మనం అక్కడ క్రాస్ రిఫరెన్స్ కింద రాసుకోవాలి అని అంటే, యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 29 వాక్య భాగాలు కనుక మీరు చూస్తే, యావేలు గ్రంథము 2వ అధ్యాయం 28 నుంచి 29 వాక్య భాగాలు కనుక చూస్తే, ఆ ప్రవచనాన్ని అంటే ఆ మాటల్ని, ఆ వెర్బటిజంని ఇక్కడ ఈ 17-18లో ప్రస్తావించడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ 17 నుంచి మనం చూస్తున్నప్పుడు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేందును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కుమారులతో పాటుగా కుమార్తెలు సైతం ప్రవచించటము అనేటువంటి విషయము విదితమైనటువంటి విషయం. అపోస్తులైనటువంటి పౌలు 11:5లో ఏమంటున్నాడు? మళ్ళీ ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే స్త్రీలు ప్రవచన వరము కలిగి ఉన్నారు, ప్రవచన వరం కలిగి ఉన్నారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. రెండో విషయం దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, స్త్రీలు ఆ కాలంలో, ఆ 1వ శతాబ్ద కాలంలో ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు వాళ్ళు సైతము ప్రవచిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఒకసారి కొద్ది కంటిన్యూషన్ కూడా చూడండి చెప్తాను. ఆ దినములలో చూడండి, మీ 17 కంప్లీట్ చేయండి. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కళ్ళు కందురు. అది ఇక్కడ కనుక మనం చాలా క్లియర్ కట్గా చూస్తే,
ఈ ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు ఏమేమి జరుగుతుంది అని చెప్పినటువంటి దాంట్లో యవనులు కలలు కంటం కానీ లేదా వృద్ధులు కలలు కంటం కానీ యవనాలకు దర్శనాలు కలగడం కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్పబోయే ముందు చెప్పినటువంటి మాట చాలా సూటిగా కుమారులను కుమార్తెలను ప్రవచిస్తారు, దాసులను దాసురాండ్రులను. ఇక్కడ దీనికి ఈ సందర్భంలో చాలా సాధారణంగా సరళీకృతంగా ఈ ప్రవచనం ఎప్పుడైతే వస్తుందో ఇమ్మీడియట్గా మనకు అపోస్తల కార్యం 21వ అధ్యాయము 8వ వచనంలో ఫిలిప్పు యొక్క 2 కుమార్తెలు ప్రవచించువారు అనేటువంటి మాటని చాలా మంది జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు చూడండి 9వ వచనం. అతనికి ఎంతమంది కుమార్తెలు ఉన్నారంట? 4 కుమార్తెలు ఉన్నారంట ఫిలిప్కి. వారు ప్రవచించువారు అనేటువంటి విషయాన్ని చెప్పచ్చు. సో స్త్రీలు అనేటువంటి వారు ప్రవచన వరం కలిగి ఉన్నారు, వారు ప్రవచిస్తున్నారు అనేటువంటిది మనకున్నటువంటి ఈ వాక్యాధారాలను బట్టి విదితమైనటువంటి విషయమే. దీంట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయి? చాలా స్పష్టంగా ఉంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే మనం చూసేటప్పుడు ఏం చూసాము? ఇక్కడ ఏం చూసాము? 14వ అధ్యాయము 34. మరి కింద పైన ఎవరికి ఇస్తావు? ఏముంది అక్కడ అనేటువంటి విషయాన్ని ఎప్పుడన్నా సందర్భానుచితంగా మీరు ఆలోచన చేశారా? మన వాళ్ళకి కంఠత వాక్యంగా 34, 35 అనేటువంటిది తప్పగా సూటిగా మనం బాణం వేసేస్తాం తప్పన. కానీ దాని కింద మాట కానీ దాని పై మాట కానీ అసలు దానిలో ఆ మాట యొక్క మూలం 34, 35 వచనాల మూలాల్లో కానీ ఎవరన్నా వెళ్ళారా? వీటిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను విన్నాను స్వయాన క్రీస్తు సంఘాలు, నేను విన్నాను, మా గురువులు కావాలా మాకు అట్లాగే చెప్పారు. ఏంటంటే స్త్రీలు ప్రవచించేవారా ఆడవాళ్ళకి ప్రవచించేవాళ్ళు అని. ఎవరికంట? ఆడవాళ్ళకి వాళ్ళు స్పెషల్ కాన్ఫరెన్స్లో ప్రవచించేవాళ్ళు అని చెప్పారు. ఏడుందా మాట్లాడు? వెర్ ఈస్ ది ఎవిడెన్స్? రైట్. ఈ కాంటెక్స్ని మనం ఈ కొరింథీలో ఈ సమస్యను మనం అర్థం చేసుకోవాలంటే మనం అసలు ఏం చేయాలి అంటే జనరల్గా రావాల్సింది 11 నుంచి 14 అధ్యాయాల దాకా రావాలి. అసలు ఇంకొక నేపథ్యంలో కనుక మనం ఇంకా లోతు కనుక వెళ్ళి చూస్తే ఈ కొరింథీ రాసినటువంటి పత్రికలో మొదటి పేజీ దగ్గర నుంచి చివరి పేజీ వరకు సమస్యలే సమస్యలు, అపార్థాలు, అపోహలు, డిస్ప్యూట్స్ కదా, ఇట్లాంటివి ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో ఇవన్నీ కూడా మాట్లాడుతూ చూస్తాం. కానీ పర్టికులర్గా 11 నుంచి 14 దగ్గరికి వచ్చేసరికి ప్రవచనాల గురించి, ప్రవచన వరాల గురించి, ఆర్డర్ డిజార్డర్ గురించి, అంటే ఒక క్రమము తప్పినటువంటి విధాన వైఖరుల గురించి ఎండగట్టడం అనేటువంటి విషయాల్ని ఇక్కడ చూస్తాం. ఈ చూస్తున్నటువంటి కాంటెక్స్ట్లో ఇక్కడ స్త్రీల యొక్క ప్రస్తావన అనేటువంటిది వచ్చింది. అది కూడా మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రవచనాలు గురించినటువంటి కాంటెక్స్ట్ కదా, ప్రవచన వరాలు, ప్రవచనాలు 11 నుంచి అయ్యే కదా, మొత్తం 14 దాకా అంతదే. సో ఈ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి రోల్ని మర్చిపోయారు చాలా. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. ఇందాక నేను మొదటే చెప్పాను చూడండి, చాలామంది ఏమంటారు ఇది లేడీస్ చెప్పుకునే వాళ్ళు పురుషులు చెప్పినట్టుగా ఎక్కడ లేదు అనేటువంటి ఒక మాట చెప్తారు. లేదు, అవి స్త్రీల సంఘాలే అనేటువంటి మాట కానీ అవి స్త్రీలు అనేటువంటిది అంత బృహత్తరంగా నువ్వు ఆలోచించే అంత విషయం లేదు అక్కడ. ఎందుకు సంఘం స్థాపించబడి ఎన్నాళ్ళు అవుతుంది, ఈ దాదాపు ఈ పత్రిక ఎప్పుడు రాశాడు అనేటువంటిది కనుక మనం చూస్తే
వీళ్ళేదో అనుకుంటున్నట్టుగా ఈ రోజుల్లో ఉన్నట్టుగా స్త్రీల సమాజాలు ఆ రోజుల్లోనే ఉన్నాయి అనుకోవటం అనేటువంటిది సమంజసమైనటువంటి విషయం కాదు. రెండు, ఇక్కడ ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఆధారాలు కూడా దానికి సంబంధించి కనుక ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గుర్తుపెట్టుకుంటే మనం 11 నుంచి మనం పోతున్నటువంటి ట్రైన్ ఆఫ్ థాట్లోనే ఇక్కడ ప్రవచిస్తున్నారు అనేటువంటి ఎవిడెన్స్ ఇచ్చేసాడు అక్కడ పౌలు ఆ ఎవిడెన్స్ని ఇచ్చేశాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 1వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని అన్నాడు. ఫీబే అనేటువంటి సహోదరిని అక్కడ ఏమన్నాడు తెలుసండి? సంఘ పరిచారకురాలు అని అన్నాడు. ఇంగ్లీష్లో అక్కడ వాడబడేటువంటి మాట ఏంటి తెలుసా? అంటే గ్రీక్లో వాడబడేటువంటి మాట ఇంగ్లీష్లో డీకన్ అన్నాడు. డికనాస్ అనేటువంటి మాట అక్కడ ఫీబే ఎవరంటే అక్కడ సంఘ పెద్ద డీకన్ అని అక్కడ మనం చూస్తున్నాం. ఫీబే ఎవరు? పురుషుడా? మరి ఏం మర్చిపోయారు అక్కడ? సంఘ పరిచారకురాలకు ఫిమెన్ జెండర్ ఉందా లేదా? స్త్రీలింగం ఉందా లేదా? అక్కడ కనబడుతుందా లేదా గ్రామంలో? తర్వాత అక్కడే 7వ వాక్య భాగాన్ని కూడా మనం గమనిస్తే జూనియా అనేటువంటి మరొక స్త్రీ యొక్క ప్రస్తావన కూడా అక్కడ కనబడుతుంది. అక్కడ ఆమెని అపోస్తుల యొక్క దర్జాతో పిలవటం అనేటువంటి విషయాన్ని కూడా వాక్య భాగాన్ని కూడా మనం చదువుతాం. 7వ వాక్య భాగం సార్ చూడండి, అవన్నీ కూడా చూడాలి మీరు. నాకు బంధువును నా తోటి ఖైదీలునైన ఆంద్రోనియకును యూనియాకును వందనములు. వీరు అపోస్తలులో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభువునందు నాకు ప్రియుడకు అప్లియాతుకును వందనములు. ఇక్కడ యూనియా అనేటువంటి మాట ఉంది. జూనియా అన్నారు. ఇంగ్లీష్లో జూనియా అన్నాడు, తెలుగులో వస్తలకి ఏమన్నాడు? యూనియా. అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే పౌల్ కన్సిడర్ హర్ టు బి అన్ అపాస్టల్. అంటే ఆమెను అపోస్తలుగా యొక్క జాబితాలో పౌలు అక్కడ వేశాడు. కానీ మనకు అక్కడ మాట మీకు అంత ఉండకపోవచ్చు, మీరు ఇంగ్లీష్లో కనుక చూస్తుంది. తర్వాత అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని కనుక మనం గమనిస్తే ప్రిస్కిల్లా అపోల్లోకి వాక్యము చెప్పి సరైనటువంటి మార్గాన్ని బోధించినటువంటి దాఖలాన్ని మనం చూస్తాం. అంటే చూడండి, ఫిమేల్ రోల్స్ ఎలా ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్ టైం పీరియడ్లో అని కనుక మనం చూస్తే వాళ్ళు డీకన్స్గా ఉన్నటువంటి రోల్ ఉంది, పంపబడ్డటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి రోల్ ఉంది. థర్డ్, ఈవెన్ మ్యాన్ పురుషులకి సైతము వాళ్ళు బోధించి మార్గాన్ని చూపించినట్లుగా ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే స్త్రీవాద వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఏం బాగా ముసలాంలే, ఎవరు? ప్రిస్కిల్లా, అందుకని చెప్పి అపోలో బాగా యంగ్ డైనమిక్ కుర్రోడు, 15 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాయేమో, అందుకని ఆయనకి చెప్పే హక్కు వెలుగు ఉంది, వాళ్ళకైతే చెప్పొచ్చులే స్త్రీలను సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి క్లెయిమ్స్కి ఎక్కడ కూడా అక్కడ తావు లేదు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. అట్లాంటి గార్బేజ్ ఏం లేదు అక్కడ. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. అయితే వాళ్ళు ఒక విషయం ఫెయిల్ అవ్వటాన్ని బట్టి వాళ్ళ ట్యూనింగ్లోకి వెళ్ళిపోయి ప్రతిదాన్ని కూడా ఒకరుగా చూడటం అనేటువంటిది మొదలుపెట్టారు. నేను ఇంకా మీకు లోతుగా తీసుకెళ్ళి చెప్పే కొద్దిని మీరు ఇంకా అనేకమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటారు. ఇక్కడ ఫీమేల్ను చూస్తున్నాము, యూనియాను చూస్తున్నాము, తర్వాత ప్రిస్కిల్లాను చూస్తున్నాము, అంతేకాకుండా ఫిలిప్ యొక్క కుమార్తెను చూస్తున్నాము. ఈ విధంగా వీళ్ళు ప్రవచించేటువంటి వాళ్ళుగా ఉన్నారు, టీచర్స్గా ఉన్నారు, డీకన్స్గా ఉన్నారు, పంపబడ్డటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఓకే, దిస్ ఈజ్ ఎవిడెంట్. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? వీళ్ళు కంపల్సరీగా పరిచర్యలో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. రెండో ఎవిడెన్స్ని మనం దీంట్లోనే మనం ఒక దాంట్లో ఒకటి చూస్తూ పోయినప్పుడు ఇక్కడ 11వ అధ్యాయం 5వ వచనములో ఏ స్త్రీ అని మాట్లాడుతూ స్టార్ట్ చేశాడు కదా. ఏ స్త్రీ ముసుగు వేసుకుండా ప్రార్థించడం లేదా ప్రవచించడం అని అన్నాడు కదా. మీరు కనుక ఇక్కడ నుంచి 14 దాకా వస్తూ పోతూ ఉంటే సంఘములో స్త్రీ పురుషుల ఇద్దరిని కూడా కంబైన్ చేసి
మాట్లాడినటువంటి మాట దాఖలాలు మీరు ఆ పత్రికలో చూస్తారు. దీన్ని చాలామంది విస్మరించారు. మీకు ఉదాహరణ కావాలి అని అంటే నేను అక్కడే కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని ఒకసారి గమనించండి. మొదటి కొరింథీ 14 చదవండి. 14వ అధ్యాయము 5వ వాక్య భాగం. ఎవరందరూ మీరందరూ అంటే ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని మీరందరూ అన్నారు అంటే పురుషులందరూ మాత్రమే అన్నం తినండి మధ్యాహ్నం అని అర్థమా? మీరందరూ భోంచేయండి అని అనుకోండి, పురుషుల వరకే తినండి అని అర్థమా? అంటే అసలు స్త్రీలకు పాత్ర లేదండి అని అర్థమా? ఈ లాజిక్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ విషయం చెప్తున్నాను చూడండి. 11:5లో స్త్రీలేమో ప్రవచించేటువంటి స్త్రీలు ఉన్నారు. 11:5లో వాళ్ళ ప్రస్తావన ఉంది. అంతేకాకుండా అదేదో పొరపాటు రాసినటువంటి దాఖలా కాదు. ఇక్కడ 50 ప్రవచనాన్ని బట్టి ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు స్త్రీలు సైతం ప్రవచిస్తున్నారు, ప్రవచన వరం కలిగి ఉన్నారు అనేటువంటి ఆధారాలను మనం చూసాము. అంతేకాకుండా ఒక ప్రిస్కిల్లా కావచ్చు, లేకపోతే ఒక ఫీబే కావచ్చు, లేదా యూనియా కావచ్చు, ఈ విధంగా పలు స్త్రీల యొక్క ప్రస్తావన సంఘ పరిచర్యలో మనం చూస్తున్నాం. ఇలా చూస్తూ వచ్చినప్పుడు సంఘంలో ప్రవచించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు స్త్రీలు పురుషులు ఇరువురు కూడా కూర్చుంటున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? మీరందరూ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అది కూడా ఏమంటాడో చూడండి. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నారు కానీ మీరు ప్రవచించవలనని మరి విశేషముగా కోరుచున్నాను అని అంటున్నాడు. కాబట్టి ప్రవచించేటువంటి వరాన్ని మరీ ఎక్కువగా అపేక్షించమన్నట్టుగా పౌలు చెప్తున్నటువంటి మాటలు బట్టి చూస్తుంటే అక్కడ స్త్రీల్ని ఎక్స్క్లూడ్ చేయడానికి, తీసివేయడానికి ఏమన్నా ఆస్కారం ఉందా? లేదు, మీరు తీయలేరు. సంఘమంతా ఏకంగా కూడి వచ్చినప్పుడు అని అన్నప్పుడు పురుషులు మాత్రమే కూడి వచ్చారని అర్థమా? మీకు ఇంకా ఇలాంటి మాటలు 11 నుంచి కనుక మీరు ఫ్లోలో వెళుతూ ఉంటే చాలా చక్కగా మీకు కనబడుతూ ఉంటాయి. ఇవి చిన్న చిన్న ఆధారాలే. ఇంకా పెద్ద ఆధారాల దగ్గరికి నేను వస్తాను. మనం చూడనటువంటి ఆధారాల దగ్గరికి నేను వస్తాను. మనం స్పృశించినటువంటి ఆధారాల దగ్గరికి నేను వస్తాను. తర్వాత చూడండి 23వ వాక్య భాగం చూడండి. అక్కడ 14:23 సంఘమంతయు ఏకముగా కూడి అని అంటున్నాడు. సంఘమంతయు అని అంటే ఇక్కడ నుంచి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు 23వ అధ్యాయం నుంచి కనుక మీరు వెళుతూ ఉంటే ఒక ఫ్లో అనేటువంటిది ఒక ప్రవాహం లాగా మీకు అక్కడ ఉన్నటువంటి వచనాలన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అయితే మనం ఏం చేసామంటే కేవలము ఎక్కడికి వెళ్ళామండి? 34, 35కి వెళ్ళాం. మరి 36 చదివావా? మరి 33 చదివావా? 33 కరెక్షన్ ఉన్నటువంటి 32 చదివావా? దీని ఆలోచన సరళ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అక్కడ దాకా వెళ్ళావా అంటే మనం వెళ్ళలా. కానీ ఒకే ఒక్క మాటను ఉద్ఘాటిస్తూ పోయాం, ఒకే ఒక్క మాటను పదే పదే చెప్తూ పోయాం, ఒకే ఒక్క మాటను మనం శాసనంగా మార్చేసాం. ఏంటండి ఆ మాట? సంఘములో స్త్రీలు మౌనంగా ఉండాలి అనేటువంటి దాన్ని మనం శాసనంగా చేసేసాం. ఇక్కడ చూడండి, సంఘములో స్త్రీలు మౌనముగా అనే మాట ఏదైతే ఉందో దీన్ని సైలెంట్ అని ఇంగ్లీష్లో అన్నారు. గ్రీకులోకి వచ్చేసరికి సిగాఓ అన్నారు. ఇది గ్రీకులో ఉన్నటువంటి పదం సిగాఓ. ఈ సిగాఓ అనేటువంటి పదాన్ని డిఫరెంట్ ట్రాన్స్లేషన్ చేశారు. ఆ పదం గురించి మరింత లోతుగా ఇప్పుడు చెప్తాను. అయితే ఈ మౌనంగా ఉండాలి అంటే ఇంగ్లీష్లో సైలెంట్గా ఉండాలి, గ్రీక్లో సిగాఓ అన్నారు. ఈ పదాన్ని ఇక్కడ ఒక చోట వాళ్ళ ఈ విషయాన్ని మర్చిపోయారు మనోడు. ఇది స్త్రీలకే ఏదో ఎక్స్క్లూజివ్గా వాడినట్టుగా వీళ్ళు ఏం చేశారంటే దాన్ని పరిమితం చేశారు. అయితే మనం ఏం చేద్దామంటే కొద్దిగా పైనుంచి వస్తే అసలు బండారం అంతా కూడా బయటపడుతుంది. అది చూద్దాం. చూడండి 26 నుంచి కొన్ని వచనాలు చదువుతూ పోండి. మీకు ఒక ఆలోచన సరళి మీకు చూపించాలి కనుక, ఒక ఉద్దేశాన్ని పరిరక్షించాలి కనుక మీకు ఆ విషయాన్ని ఈ విధంగా చదువుకుంటూ రావడం ద్వారా నేను చూపించగలను. చూడండి 26 నుంచి చదువుతూ పోదాం. ఇప్పుడు మీరు ఏ
మీరు కూడి వచ్చినప్పుడు ఇక్కడ సహోదరులారా మీలో చూడండి, ఇప్పుడు మీలో బహువచన ప్రయోగం జరుగుతుంది. మీలో తర్వాత మీరు బహువచన ప్రయోగం జరుగుతుంది. ఇది చాలామంది ఏం చేస్తారు అంటే ఇది పురుషులనే మాట్లాడుతున్నాడు అబ్బా, సహోదరులారా అన్నాడు అనేటువంటి ఎక్స్క్లూజివ్లో తీసుకొస్తారు. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ప్రవచనాలకు సంబంధించినటువంటిది, భాషలు మాట్లాడేటువంటి దానికి సంబంధించినటువంటి మేజర్ కాంటెక్స్ట్ అది. ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళలో స్త్రీలు ఉన్నారు, ఇది పురుషులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని, మౌలికమైనటువంటి విషయాన్ని మనం విస్మరించి ఆలోచన చేయలేదు. సరే, ఇప్పుడు చూడండి, సహోదరులారా మీరు అన్నాడు. మీరు అన్న తర్వాత ఏమంటాడు చూడండి, కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరొకడు తనకు బయలుపరచిన దాన్ని ప్రకటన చేయవలనని ఉన్నాడు అని అంటాడు. అసలు ఇక్కడ ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ నుంచి మనం చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి నుంచి చదివినా మనకు అర్థమవుతుంది. ప్రభురాత్రి భోజనం దగ్గర నుంచి 11వ అధ్యాయం నుంచి వచ్చినా కానీ ప్రతిదీ కూడా ఒక క్రమబద్ధంగా జరగటం లేదు అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. ఇక్కడ క్రమ విధానంలో లేదు అనేటువంటి విషయం మనకు బోధపడుతూ ఉన్నప్పుడు దీన్ని చివరి వరకు కన్క్లూజివ్గా ఎలా తీసుకెళ్తున్నాడు పౌలు, ఎక్కడెక్కడ అక్రమము జరుగుతుంది అంటే డిజార్డర్ అనేటువంటిది ఎక్కడెక్కడ ప్లేస్ అయింది అనేటువంటి విషయాన్ని పౌలు ఎంత చక్కగా రాస్తాడో చూడండి. మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి అని అంటున్నాడు. పౌలు ఈ కాంటెక్స్ట్లో ఈ మాటని 2 సార్లు ప్రస్తావన చేస్తున్నాడు. దాదాపు 2 సార్లు ఇలాంటి స్టేట్మెంటే కనబడుతుంది. ఎక్కడ కనబడుతుందంటే 40వ వచనంలో చూడండి, 39-40 చూడండి, చివరి వాక్య భాగాలు. కాబట్టి సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సో దిస్ హోల్ కాంటెక్స్ట్ ఈజ్ అబౌట్ ఏంటండి, క్రమంగాను మర్యాదగాను జరిగించాలి. ఎందుకనంటే అక్కడే ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి. ముందు ఏమంటాడంటే 32-33 వాక్య భాగాల్లో 33వ వాక్య భాగాన్ని గమనించండి. కలిపి రాసినట్టుగా రాశాడు, కానీ 33వ వాక్యం క్లియర్గా ఉంది చూడండి. అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు అని అంటున్నాడు. ఇక్కడ క్షేమాభివృద్ధి జరగటం కోసం ఇవన్నీ కూడా ప్రొసీడ్ చేయండి అని అన్నాడు. రెండవ మాట వచ్చేసేసి సంఘములో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు అని అన్నాడు. చివరి మాట 40వ వాక్య భాగాన్ని గమనించినప్పుడు సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరిగించండి అని అన్నాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అని అంటే భాషల మీద, ప్రవచనాల మీద, వాటి పరంపరలో కొనసాగింపులో ఏదో ఒక సందిగ్ధత అనేటువంటిది వాళ్ళ మధ్య ఉంది. ఒక అపోహలు లేదా భేదాభిప్రాయాలు అనేటువంటివి వాళ్ళ మధ్యలో ఉన్నాయి అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమము ఎలా ఉంది అని అంటే సంఘంలో అల్లరికి కారణంగా ఉంది. అందుకని అక్కడ ఏమన్నాడంటే పౌలు దేవుడు సమాధానమునకే కర్త కానీ సంఘంలో అల్లరికి కర్త కాదు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. చివరిగా తీర్మానంగా అంతా కూడా అయిపోయే నాటికి ఏం చెప్తున్నటువంటి మాటలు ఏంటి, పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మర్యాదగాను క్రమంగాను జరిగించండి అని అంటున్నాడు. సో ఓవరాల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రవచించేటువంటి వాళ్ళు కానీ, భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఇతర వరాలు కలిగినటువంటి వాళ్ళ మధ్య ఒక సయోధ్య, ఒక క్రమమైనటువంటి విధానం అనేటువంటిది లేదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోగలగాలి. ఇలా అర్థం చేసుకుంటే పౌలు అక్కడి నుంచి వస్తూ ఉన్నప్పుడు ఎలాంటి మాటల ప్రయోగం చేస్తూ ఉన్నాడో అనేటువంటి విషయాన్ని ఇప్పుడు గమనిస్తారు చూడండి స్పష్టంగా. ఒకసారి చూద్దాం. 27వ వాక్య భాగం. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి పెంచకుండా గొంతుల చొప్పున మాట్లాడవాలి. ఇప్పుడు చూడండి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో దాన్ని డిటెక్ట్ చేశాడు, అంటే దాన్ని కనుక్కొని దాన్ని సరి చేస్తున్నాడు. చూడండి, సరి చేస్తూ ఏమన్నాడండి, భాషతో ఎవడైనాను మాట్లాడితే
ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలను, ఒకడు అర్థము చెప్పవలను అని అసలు మాటను వదిలేశారు. అందరూ చూడండి, అసలు మాటను వదిలేశారు. అసలు మాటను ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చదువుతారు, దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఏ మాట అండి? అర్థము చెప్పువాడు లేని వడల అతడు, చూడండి, అతడు సంఘములో ఏమన్నా ఈ మాట మీరు చదివిందేగా, నేనే విత్రాయలేదుగా. ఏమనుందండి? ఎవరు మౌనం ఉండాలి? ఎవరు? అతడు సంఘములో మౌనంగా ఉండాలి. మరి పాటించరే? అతడు మౌనంగా ఉండాలంటే పురుషులు మౌనంగా ఉండాలని చెప్పరే? పైన కనెక్షన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఏంటి కనెక్షన్లో? అక్కడ పౌలు చెప్పినటువంటి 26వ వాక్య భాగంలో మాట ఏంటండి? అక్కడ భాషలు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అర్థం చెప్పేదానికన్నా ముందు కూడా వంతులు చొప్పున ఇద్దరు లేకపోతే ముగ్గురు మాట్లాడండి, అంతేగాని ఎగబడి ఎవడికాడు మాట్లాడబాకండి అనేటువంటి విషయాన్ని చెప్తాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అని అంటే, దానివల్ల బ్యాడ్ ఇంప్రెషన్స్ పడతాయి, ఉపయోగం లేకుండా పోతుంది అనేటువంటిది పౌలు దాని కింద ఇస్తాడు. సరే చూద్దాం, చూడండి తర్వాత మాటను కూడా చూద్దాం. చూడండి 27వ వాక్యం చదివారు కదా, 27 చివరి భాగం. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చు. తర్వాత ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవచ్చును. ఏమనండి? అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడిన ఎడల, ఇక్కడ చూడండి మళ్ళీ 30వ వచనంలో ఏమనుందండి? ఏమనుంది? మొదటి వాడు మౌనంగా ఉండాలి. ఎవరు? మొదటివాడు. ఎవడి మొదటివాడు? ఇవన్నీ కూడా ఏ ప్రిపోజిషన్స్ అంటే మేల్ ప్రిపోజిషన్స్. ఇవన్నీ కూడా మేల్ ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఏమన్నాడో చూద్దాం. మళ్ళీ చూడండి, అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు అని అన్నాడు. మళ్ళీ గమనించారా? ప్లూరల్ ఫార్మేషన్ ఉంది అక్కడ, బహువచన ప్రయోగం జరిగింది. ఏమంటున్నానండి? అందరూ నేర్చుకున్నట్లు. అందరంటే ఎవరు? స్త్రీలు మాత్రమేనా? అది సంఘం అంతా కూడా నేర్చుకోవాలి. అక్కడ క్రీస్తు నామంలో కూడుకున్నటువంటి సంఘం, ఆయన శరీరం ఏదైతే ఉందో అదంతా కూడా క్షేమాభివృద్ధి చెందాలని కదా ఇవన్నీ కూడా. దానిలో ఎక్కడ కూడా విభేదాలు లేవు, వీళ్ళు క్రియేట్ చేసుకున్నాయి తప్పించి. దేవుని దృష్టిలో ఎక్కడా కూడా డిఫరెన్సియేషన్స్ లేవు, వీళ్ళు క్రియేట్ చేసుకున్నాయి తప్పించి. సరే ఇప్పుడు చూడండి, అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవలెను అని చెప్తున్నాడు. 3 సార్లు అందరూ నేర్చుకోవాలి, అందరూ హెచ్చరిక పొందినట్లు, అందరూ ప్రవచించినట్లు అనేటువంటి మాటని అక్కడ వాడుతున్న బట్టి 11వ అధ్యాయంలో వస్తున్నటువంటి కంటిన్యూషన్ బట్టి ఇక్కడ సంఘంలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ప్రత్యేకించి అంతకు ముందు ఉందా లేదా అనేటువంటిది తర్వాత విషయం. కానీ మొదటి శతాబ్దంలో ఇక్కడ 50 ప్రవచనాన్ని బట్టి మనం గమనించినప్పుడు స్త్రీల మీద ఆత్మకుమ్మరింపును బట్టి స్త్రీలు సైతం ప్రవచన వరం కలిగి ఉన్నారు అనేటువంటి విషయం విదితమవుతుంది. ఈ ప్రవచన వరం ఇటు పురుషులకి ఉంది, ఇటు స్త్రీలకు ఉంది. కుమారులు ప్రవచిస్తున్నారు, కుమార్తెలు ప్రవచిస్తున్నారు. కానీ వీళ్ళ మధ్య సయోధ్య లేదు.
ఏం చేస్తున్నారంటే, నాకు ఒక రెవల్యూషన్ వచ్చింది, నేను కూర్చొని మాట్లాడుతున్నాను, ఎమ్మటే బ్రదర్ వచ్చాడు, బ్రదర్ మాట్లాడుతున్నాడు, ఎమ్మటే ఆ బ్రదర్ వచ్చాడు, ఆ బ్రదర్ వచ్చింది మాట్లాడుతున్నాడు, ఎమ్మటే ఒక స్త్రీ వచ్చింది, ఆమె చెప్పింది, ఆమె నిలబడి చెబుతుంది. ఇంతమంది ఇక్కడ లేచి చెప్తా ఉంటే ఏం జరుగుద్ది? ఎవరింటారు మీరు? అంతేకాకుండా ఉన్న పోట్న బయట వ్యక్తి ఏంటో ఇక్కడ చర్చి ఉందంట, ఏదో క్రైస్తవులు కూడుకున్నారంట అని చెప్పి అతను పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు అనుకోండి, ఈ దృశ్యం చూస్తే ఏమైంది? అదే విషయాన్ని కూడా రాశారు అక్కడే. ఏమవుతుంది? ఏంట్రా వీళ్ళు, ఒక క్రమశిక్షణ లేదు, విధానం లేదు, ఏంట్రా వీళ్ళు అని అనుకుంటాడా లేదా? సో ఈ ప్రాబ్లమ్ని అక్కడ పౌలు ఎరాడికేట్ చేస్తూ ఏమంటున్నాడంటే, అరే బాబు, మాట్లాడేవాళ్ళు ఎలా మాట్లాడతారు అని అంటే వంతులు చొప్పున మాట్లాడండి. ఫస్ట్ నువ్వురా, తర్వాత నువ్వురా. మీకు కనుక వేరే భాషలో మాట్లాడుతూ ఉంటే మీకు ఇంటర్ప్రిటర్ కావాలంటే ఒక ఇంటర్ప్రిటర్ని తెచ్చుకోండి. అంటే ఏంటి? తర్జుమా చేసేవాడు తెచ్చుకోండి. వంతులు చొప్పున మాట్లాడండి, ఒకళ్ళిద్దరికి మించి మాట్లాడబాకండి. అంతేగాని మా అందరికీ ప్రత్యక్షత వచ్చింది, నేను ఆ మూల మాట్లాడతాను, నేను ఈ మూల మాట్లాడతాను, నేను ఇక్కడ మాట్లాడతానంటే ఎవరి కోసం అది? దానివల్ల ఉపయోగం ఏంటి నీకు? కనుక సమస్తము క్రమంగా మర్యాదగా జరిగించు. క్రమం, మర్యాద. అంతేగాని దేవునికి, నామానికి, ఘనతకి అపకీర్తి తీసుకొచ్చేటువంటి విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు అనేటువంటిది అతని యొక్క ఉద్దేశం. ఇది ఇక్కడ వరకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పారాగ్రాఫ్ స్టార్ట్ అవగానే మనం ఏం చేసామంటే సందర్భంలో నుంచి బయటకు ఈత కొట్టుకుంటా బయటికి వెళ్ళిపోయాం. ఏం చేసేసాం? బయటకు వెళ్ళిపోయాం, గట్టి మీదకి వెళ్ళిపోయాం. కానీ ఇదంతా కూడా ఒక ప్రవాహము, ఒకే థీము, ఒకే టాపిక్ అనేటువంటి విషయం మర్చిపోయాం. ఎందుకు? ఇంకా కంటిన్యూషన్ అనేటువంటిది మాట్లాడేటువంటి దాని గురించి, అంటే ప్రవచించే దాని గురించే. చివరికి 40వ వచనం ఏమని ముగిస్తున్నాడు? క్రమంగాను మర్యాదగాను జరిగించండి ప్రవచనం అనేటువంటి దాంతోనే మాట్లాడుతున్నాడు. అంటే ఏదైతే 11 అధ్యాయంలో స్టార్ట్ అయిందో అది ఇంకా 40వ వచనం దాకా, 14-40 దాకా కంటిన్యూ అవుతూనే ఉంది అనేటువంటి విషయాన్ని మనం. ఇప్పుడు అసలు ట్విస్ట్కి వస్తాను చూడండి. అసలు విషయానికి ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఇస్తాను చూడండి. ఇక్కడ మనం ఏం చూసాము? 2 సార్లు పురుషుడు మౌనంగా ఉండాలి అని చెప్పినటువంటి దాఖలాలు చూసాం. కానీ ఎవరిని అబ్జెక్ట్ చేయాలో మనం ఏ పురుషుడిని నివారించాల. కానీ 34 దగ్గరికి వచ్చేసరికి సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అనగానే అది స్త్రీలందరికీ వర్తింపజేసింది. అయితే ఒక చిన్న సమస్య ఉంటుందండి. 34లో మనకి ఒక్క చోటే ఉంది స్త్రీ మౌనంగా ఉండాలి, అంతే కదండి? ఒక్క చోటే కాదండి. తర్వాత నేను ఫస్ట్లో చెప్పాను, తిమోతికి మనం తర్వాత వెళ్దాం. 2వ అధ్యాయము 8 దగ్గర 11 దగ్గర ఉంటుంది, తర్వాత పోదాం అక్కడ. దాని కాంటెక్స్ట్ చూద్దాం. బట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ పౌల్ ఈస్ సేయింగ్. 2 అక్కడ ఇంటర్నల్ ఎవిడెన్స్ ఎలా ఉంది అనేటువంటి చూద్దాం. ఎందుకంటే అన్ని తీసుకొచ్చారనుకోండి మీకు ఒక్కదానికి కూడా న్యాయం చేయలేము. ఒక్కొక్కటి రేపు మళ్ళీ వచ్చేవారు ఎక్కడికి వెళ్దాం పేరు. సో చూద్దాం, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆర్డర్ తిమోతి దగ్గరికి వెళ్దాం. అంటే ఆర్డర్లో మనం వెళ్దాం. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకసారి మీకు కనబడదు. అయితే విషయం ఏంటంటే, పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ 34-35 వచనాలు కొన్ని ప్రతుల్లో 40వ వచనం దగ్గర ఉంది. ఎవరికి తెలుసు? ఎంతమందికి తెలుసు ఈ మాట? 34-35 వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈ వాక్యాలు 40వ వాక్యం స్థానంలో ఉన్నాయండి కొన్ని ప్రతుల్లో. అరే ఏంటి ప్రతులు కూడా ఏది ప్రభుదాసి, ఏదో కొత్త విషయం చెప్పావు అని అంటే, ప్రతుల గురించి కొద్దిగా చిన్న మీకు అవగాహన చెప్పాలి. బైబిల్ని క్యానన్ చేసినప్పుడు మనకి 66 పుస్తకాల సమాహారాన్ని సంకలనం చేసినప్పుడు ప్రైమ్ ఎవిడెన్స్ మీద డిపెండ్ అయ్యారు. అట్లా డిపెండ్ అయినప్పుడు ఈ 66 పుస్తకాలు రావడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ మనుగడలో ఉన్నటువంటి సర్క్యులేటింగ్ బుక్స్ ఉన్నాయి. ఈ సర్క్యులేటింగ్ బుక్స్లో ఈ కంపైలేషన్ ఎట్లా జరిగింది అంటే మెయిన్ సోర్సెస్ ఏంటి ఈ 66 పుస్తకాలు రావడానికి అని కనుక మనం గమనిస్తే మొత్తం 5 రకాలైనటువంటి మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయండి. 5 రకాలైనటువంటి మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి.
మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఏంటి? ప్రతులు. 5 రకాలైనటువంటి ప్రతులు. అంటే ఏంటి? ఉదాహరణకి రామాయణాన్ని తీసుకోండి. మన సైడ్ వచ్చేసరికి వాల్మీకి రామాయణం అంటారు. అదే నార్త్కి వెళ్ళేసరికి ఆ కవి రాసిన రామాయణం, ఈ కవి రాసిన రామాయణం అంటే దాదాపు 500 దాకా ఉన్నాయి. కొంతమంది 50 ఉన్నాయి అని అంటారు. కానీ మాకు ప్రమాణం వాల్మీకి రామాయణం అంటాడు. ఆపడాడు అంటాడు అది ప్రమాణం మాకని కొట్టులాడతాం. అయితే మనకేంటంటే ప్రధానంగా ఒక 5 రకాలైనటువంటి మ్యానుస్క్రిప్ట్స్ అనేటువంటి బేస్ అండి మనకి ఇప్పుడున్నటువంటి 66 పుస్తకాలు రావడానికి. ఇవన్నీ కూడా ఆ ముందు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వాన్ని అట్లా 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 పట్టి ఉంచుతుంది. మనం కంపైల్ చేసినవి కదా ఇవన్నీ కూడా ఆ టైం పీరియడ్లోనే సర్క్యులేషన్లో ఉన్నాయి. ఇది చాలా ప్రాముఖ్యం. ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసేసి అలెగ్జాండ్రియన్ మ్యానుస్క్రిప్ట్స్ అంటారు. ఫస్ట్ ఏమంటారు? ఫస్ట్ ఉండేటువంటి కేటగిరీ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్ ఏంటి బైబిల్కి అంటే అలెగ్జాండ్రియన్ మ్యానుస్క్రిప్ట్స్ అంటారు. రెండవది వచ్చి ఈజిప్షియన్ మ్యానుస్క్రిప్ట్స్ అంటారు. థర్డ్ వచ్చి సెలెస్టిక్. నాలుగు వచ్చేసేసి వెస్టర్న్ మ్యానుస్క్రిప్ట్స్ అంటారు. ఐదు వచ్చేసేసి డాంజటైన్ అంటారు. BYZANTINE అని అంటారు. డాంజటైన్ అంటారు. డాంజటైన్ అని. ఈ మొత్తం 5 రకాలైనటువంటి మ్యానుస్క్రిప్ట్స్ అండి. ఇవి ఇప్పటికీ మనకు పదిలంగా ఉన్నాయి. బైబిల్కి సంబంధించి పురాతనమైనటువంటి ఆధారాలు ఇవి అలెగ్జాండ్రియా పట్టణంలో దొరికినాయి కనుక అలెగ్జాండ్రియన్ మ్యానుస్క్రిప్ట్స్ అని. ఇది ఈజిప్షియన్ మ్యానుస్క్రిప్ట్స్, ఈజిప్ట్లో దొరికింది కనుక ఈజిప్షియన్ మ్యానుస్క్రిప్ట్స్ అని. తర్వాత సెలెస్టిక్ అని అంటే అది డిఫరెంట్ మీనింగ్ ఉంది. సెలెస్టిక్ అంటే ప్రాంతం కాదు. తర్వాత ఏమన్నది? వెస్టర్న్ మ్యానుస్క్రిప్ట్స్ అని. అయితే మనం అనుకుంటున్నటువంటి 34, 35 వాక్య భాగాలు 40వ వచనం దగ్గర ఉన్నాయి అని ఏదైతే అన్నామో అది ఈ వెస్టర్న్ మ్యానుస్క్రిప్ట్స్ కేటగిరీలో. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు చాలా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. ఇది తారుమారు చేసేటువంటి విషయం. ఏమన్నది? వెస్టర్న్ మ్యానుస్క్రిప్ట్స్. వెస్టర్న్ మ్యానుస్క్రిప్ట్స్ అని ఎవరిని దేన్ని అంటారు తెలుసా? ఈ వెస్టర్న్ మ్యానుస్క్రిప్ట్స్ అనేటువంటిది ఉత్తర ఇటలీ, తర్వాత వచ్చేసేసి ఐరిష్ దేశం ఉంది కదా, ఐర్లాండ్, ఐరిష్ అంటారు కదా, ఐరిష్ మోనాస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాంతాలలో కలెక్ట్ అయినటువంటి ప్రతులండి వెస్టర్న్ మ్యానుస్క్రిప్ట్స్ అండి. సో ఇటలీ, ఐరిష్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ ప్రతులు ఇవన్నీ కూడా విచిత్రమైన తెలుసా? ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? యునానిమిటీతో ఉంటాయి. ఏదో చిన్న చిన్న కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఈ చిన్న చిన్నవి ఎంత ఉన్నాయి అంటే దాదాపు 2 లక్షల చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎన్ని ఉన్నాయండి? 2 లక్షల డిఫరెన్సెస్, చిన్న చిన్న డిఫరెన్సెస్ దాదాపు 2 లక్షలు. ఎందుకు వచ్చినాయి అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే బయటోడు అడుగుతాడు, నీకు ఈ ప్రతులు అట్టుంటే నువ్వేంద్ర అట్టు చెబుతున్నావు, ఇటు చెబుతున్నావు అని అంటాడు. ఇది ఎవరు స్పృశించరు. వీటన్నిటిని కూడా స్పృశించాలంటేనే భయం. కానీ ఇది చాలా బలీయమైనటువంటి పాయింట్, మనకి ఉపయోగపడేటువంటి. ఏంటి అని అంటే దీంట్లో ఉన్నటువంటి మాత్రమైనటువంటి విషయం ఏంటి అంటే మనందరికీ తెలుసు బైబిల్ ఎలా రాయబడిందండి? దేవుని ప్రేరణ వలన, దైవావేశము వలన, థియోప్నిస్టోస్ అన్న అంటే దేవుడు పలుకగా కలిగినవి అనేటువంటిది మనకి బైబిల్ యొక్క అంటే లేఖనాల యొక్క అంటే కలిగినటువంటి విధానం. ఈ లేఖనాలు దైవ ప్రేరణ వలన కలిగితే మరి ఇవన్నీ ఏంటి అంటే
ఆ వాక్యాన్ని ఆయా ప్రాంతంలో ఇప్పుడు చూడండి, కొన్నూరులోకి ఒక కాపీ వచ్చింది, తెనాలకు ఒక కాపీ వచ్చింది. మరి ఇన్ని కాపీలు ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి? మీరు వెళ్తారు, ప్రెస్కి వెళ్తారు, ఆ ప్రెస్లోనూ ఈ ప్రెస్లోనూ 4 బైబిల్ ప్రింట్ వేయించుకుంటారు, తెచ్చుకుంటారు. మరి అప్పుడు రోజుల్లో సర్క్యులేషన్ ఎట్లా జరిగేది? రాయాల్సిందే కదా. రాయాలి అని అంటే ఎంత టైం పట్టేది? ఒకటే. అప్పుడు ఏమైనా క్యామిల్ ఇంక్ ఉందా, లేకపోతే క్యామిల్ పెన్ ఉందా, ప్రసాద్ పెన్ ఉందా, ఏముండి అప్పుడు? ఇవన్నీ సామాన్యంగా అయ్యే పనులు కాదు, మనకలాగా రాసేవాడు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్. సో వీళ్ళు కాపీ చేసేటప్పుడు ఒరిజినల్ ప్రతులు విచిత్రం ఏంటంటే, మనకు దాదాపు క్రొత్త నిబంధనకు సంబంధించినవి 3000 పైన ప్రతులు దొరికినాయి. ఇవన్నీ ఇప్పటికీ కూడా బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. చిన్న చిన్న, అరే ఇక్కడ ఈ పొల్లు ఉంది, ఈ పొల్లు లేదు, ఇక్కడ ఈ మాట ఉంది, ఈ మాట లేదు అనే చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెసే కానీ మేజర్గా ఎక్కడ కూడా ఉద్దేశంలో కానీ, పత్రికల్లో కానీ, భావజాలంలో కానీ లేదు. దట్ ఈస్ ద బ్యూటీ. సో ఈ చిన్న చిన్న ఈ పొల్లులు మాటలు ఎందుకు వచ్చినాయి అని అంటే, కాపీ చేసేటప్పుడు ఇవన్నీ సర్క్యులేషన్ చేసేటప్పుడు అంటే పంపిస్తారు కదా, ఈ బ్రదర్ అన్నాడు, అన్న నాకు కావాలి వేమూరు ఒక కాపీ పంపించు అన్నాడు. లేదంటే పౌలు కొరింథీకి రాశాడు, ఈ పత్రికను ఆడకు పిలిపించుకోండి అన్నాడు, ఆడకు తెప్పించుకోండి అన్నాడు. ఎట్లా అవుతాయి ఇవన్నీ అంటే, నకలు చేసుకునేటప్పుడు స్క్రైబ్స్ కూర్చొని కాపీ చేసేటప్పుడు గబకనే రాసేసాడు అనుకోండి. రాసిన తర్వాత అరే ఇక్కడ మధ్యలో ఒక మాట ఇక్కడ మర్చిపోయినప్పుడు ఏం రాసేవాడు? ఇక్కడ పైన రాసేవాడు. సో వీటిని కంకాషన్స్ తర్వాత జరిగినటువంటి ఎడిషన్స్ అని అంటారు. మర్చిపోయిన దాన్ని, లేకపోతే పొరపాటు చివరికి, ఇట్లా కొన్ని డిఫరెన్సెస్, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండేవి. సో ఇవన్నీ ఎట్లా జరిగినాయి అని అంటే కారణం అది. ఎట్లా అంటే కాపీ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఓవర్లుక్ చేసినవి కావచ్చు, ఆ తప్పులు పొల్లులు అనేవి. అయితే ఈ ప్రజల్లోకి వచ్చేసరికి చాలా స్పష్టంగా ఈ వెస్టర్న్ మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ మ్యానుస్క్రిప్ట్స్లో 34-35 వాక్య భాగాలనే చివరి ఉండేవి, కంటిన్యూషన్లో మిగిలిన కారకాలం అంతా ఉంది అనేటువంటి విషయాన్ని చాలామంది పండితులు ఎత్తుకుంటారు. అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే, ఇక్కడ ఇది చివరికి రావటం, ఇది ముందు రావటం, ముందు ఉండటం అంటే ఏంటి, అక్కడ దాని దగ్గర పాయింట్ ఏంటి అని అంటే, ఈ 34 ప్రారంభం దగ్గర దీని ఎన్నిక దగ్గరలో అర్థం చేసుకోవాల్సినటువంటి పొటెన్షియాలిటీ ఒకటి ఉంది అనేటువంటిది నేను చెప్పదలసినటువంటి విషయం. ఇది మీకు ఎప్పుడు అర్థమైంది అని అంటే, మీరేం చేస్తారంటే 34, 35 ఏమంటే ఏముంది అది కూడా చదవండి. ఇవన్నీ బాడీలో చదివితే ఇప్పుడు మీకు అర్థమైంది. చూడండి, దేవుడు వాక్యము వారి మధ్య నుండి 34 నుండి అంటే 34 నుంచి 34 నుంచి స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడటం వారికి సెలవలేదు, ఇలా ధర్మశాస్త్రంలో చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి, వారు లోబడి ఉండాలి కానీ మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని ఏ విషయంతో అటెస్టేషన్ చేస్తున్నాడు? ఈ మాట ఏంటండి? మౌనంగా ఉండాలి. ఎవరు చదువుతున్నారు ఇది? ఎవరు చదువుతున్నారండి? తీయండి. ధర్మశాస్త్రమును చెప్తున్నాడు. అదే ఎక్కడ ఉందండి? అందులో ధర్మశాస్త్రం ఎక్కడ ఉండండి అయ్యాక అంటే, nowhere else you will find a direct statement that woman should kept silent in the churches. పాత నిబంధనలో ఎక్కడా కూడా స్త్రీ మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు అనేటువంటి ఈ మాటలు అనేటువంటివి ఎక్కడ కూడా ధర్మశాస్త్రంలో ఉంది. ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందో తెలుసా? యూదులకి 2 రకాలైనటువంటి స్క్రిప్చర్స్ ఉంటాయి. ఇది ఓకేనా? చూడాలా కొద్దిగా ఇది బాగా ఇంపార్టెంట్ ఇవన్నీ నాకు, బట్ నాకు బోర్డు చిన్నదైపోయింది, జనాలకి ఇది పెద్ద బోర్డు అవుతుంది. చూడండి,
యూదులకి స్క్రిప్చర్స్ కేటగిరీ రెండు ఉండదు. ఒకటి రిటర్న్ లా, రెండోది వచ్చేసేసి ఓరల్. అంటే మోషే రాసిచ్చినటువంటి పదిలం చేసినటువంటి రాయబడ్డటువంటి ధర్మశాస్త్రం. రెండవది ఏంటంటే ఈ ధర్మశాస్త్రానికి సంబంధించి రాయబడకుండా నోటి ద్వారా ట్రాన్స్ఫర్ అయినటువంటివి. ఇవి రెండు కేటగిరీస్. దాన్ని ఏమంటారంటే ఓరల్ లా, ఓరల్ తోరా, ఓరల్ అంటే నోటితో చెప్పి. ఇవి రెండు రకాలైనటువంటి కేటగిరీస్. తోరా, ధర్మశాస్త్రం అనేటువంటి తోరా అంటారు హీబ్రూలో. ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది రెండు కేటగిరీస్. ఒకటి రిటర్న్, రెండవది. ఇప్పుడు చూడండి, అన్ని రాయటానికి కుదురుతా? అన్ని కుదురుతాయా? కుదరవు. రాయాల్సినవి మెయిన్ రాశారు, దానికి మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్స్ని, దానికి సంబంధించినవి ఇంకా రాయలేనివన్నిటిని కూడా దేంట్లో పదనం చేశారు? నోటి ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఈ కనెక్షన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్లా రెండు రకాలు ఉండేవి. ఒకటి రిటర్న్ లా ఉండేది, ఒకటి రిటర్న్ తోరా ఉండేది, రెండు ఓరల్ అనేటువంటిది ఉండేది. ఈ ఓరల్లో మిషా అనేటువంటిది మిష్నా అంటారు అనుకుంటే. సో దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు సార్? MISH మిష్నా. ఈ మిష్నా అనేటువంటి దాంట్లో ఈ మాట ఏది? స్త్రీలు మౌనంగా ఉండాలి అనేటువంటి మాట ఉంది. రిటర్న్ ధర్మశాస్త్రంలో లేదు. యూదుల యొక్క ఓరల్ ట్రెడిషన్స్లో, అంటే పురాణాలలో, అంటే మాటల రూపంలో వచ్చినటువంటి ధర్మశాస్త్ర రిలేటెడ్గా వచ్చినటువంటి మాటల దాంట్లో అవేవి మనకు లేవు, మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కాదు. ఇది ఆర్థడాక్సిక్ జూస్, అంటే పురాతన సనాతనమైనటువంటి యూదులు ఉంటారు చూసారా, యూదులకి బాగా తెలిసినటువంటి విషయం. అర్థమవుతుందా? ఇది ఓరల్ ట్రెడిషన్స్లో ఇది గుర్తుపెట్టారు. మిష్నా అంటే ఈ మిష్నా అనేటువంటి దాంట్లో 3వ ఖండంలోనో లేకపోతే 3వ చాప్టర్లోనో ఈ మాట ఉంది. ఏ మాట ఉంది అంటే అది కూడా రాసుకొచ్చారు చూడండి. సమాజంలో స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ మాట్లాడటం అనేటువంటిది అవమానకరం, స్త్రీ ధర్మశాస్త్రం చదివితే ఇనే కన్నా తీసుకెళ్లి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తగలబెడతాం ఉత్తమం అని దాని యొక్క అర్థం. ఏమనుందండి? స్త్రీ అంట ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు వినే కన్నా కూడా ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళి తగలబెడతాం సర్వోత్తమం అని రాశారు అని అన్నాను కదా. ఎప్పుడు రాశారు అంటే క్రీస్తు శకం, అంటే సుమారు 200 AD ఆఫ్టర్ డెత్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నోటి రూపంలో ఉన్నటువంటి ఈ సూక్తుల్ని, ఈ బాణిని వీళ్ళు ఏం చేశారంటే 200 దగ్గరికి వచ్చేటప్పటికి రాశారు. ఆ రాసినటువంటి పుస్తకాన్ని మిష్నా. అర్థమవుతుందా? మిష్నా. దాంట్లో అంటే వాళ్ళ యొక్క ఓరల్ ట్రెడిషన్స్లో, నాట్ ఇన్ ద రిటర్న్ ట్రెడిషన్స్. మోషే రాయలా, మోషే మాటలను అర్థం చేసుకున్నట్టు కానీ, లేకపోతే దాని రిలేటెడ్గా వాళ్ళు చెప్పినటువంటి మాట కానీ, అంటే అది సాంప్రదాయకంగా వచ్చినటువంటి ఓరల్ ట్రెడిషన్ అది. సో ఆ సాంప్రదాయకపరమైనటువంటి ఓరల్ ట్రెడిషన్స్లో మిష్నాలో ఆ మాట ఉంటుంది. స్త్రీలు మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, వాళ్ళు కనుక మాట్లాడితే అవమానకరము అనేటువంటి మాట. రెండు, వాళ్ళు కనుక ధర్మశాస్త్రాన్ని చదివితే అది వినే కన్నా కూడా ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళి తగలబెడతాం ఉత్తమం అని చెప్పి రాశారు. దీన్ని ఎంతమంది సమర్థిస్తారు? మోషే సమర్థించేవాడా? ఇన్నాళ్ళు మనం స్త్రీలకు ఔన్నత్యాన్ని చూసేటప్పుడు సెలోపెహాదు కుమార్తెల దగ్గర నుంచి మొదలేసుకున్నప్పుడు మోషేకి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు మోషే ఎలా డీల్ చేశాడు ఇవన్నీ కూడా చూసాం కదా. ఎక్కడైనా కూడా అలాంటి బాడీ మీకు కనబడిందా? మరి ఏమైంది ఇక్కడ? ఇది మనం మర్చిపోకూడదు. ఇక్కడ స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి ఉపదేశించడానికి నేను అనుమతి ఇవ్వనని చెప్పిన తర్వాత ఇలాగ ధర్మశాస్త్రం చెప్పుచున్నది అని మాట. ధర్మశాస్త్రం చెప్పుచున్నది అని చెప్పిన తర్వాత ఏమన్నాడు చూడండి, వారు ఏమైనా నేర్చుకునే ఎడల
తమ భర్తలను అడగవలను అని అన్నారు. మరి భర్తలు లేకపోతే ఎవరిని అడగాలి? ఇంకొక పాయింట్, భర్తలు లేరు, పెళ్లి కాల, మరి ఎవరిని అడగాలి? అంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఇక్కడ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, భర్తలను అడగాలి అనేటువంటి కేటగిరీని ఎందుకు తీసుకొస్తున్నాడు అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఇలా ఆలోచన చేస్తే ముందు 7వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి కొరింథీ సంఘంలోనే అవిధేయుడైనటువంటి భర్తకి విశ్వాసురాలైనటువంటి భార్య ఉందా లేదా? మరి ఎందుకు గుర్తురాలా మీకు? అంటే ఏం జరుగుతుంది అక్కడ, పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు కంపేర్ చేసుకోలేకపోతున్నారు? భార్యాభర్తలు చూడండి, వెళ్ళి ఏం అడగాలంటావా? భర్తను అడగాలి. మరి నా పెళ్లి కాలా, అసలు అది పెళ్లి చేసుకోవాలి, ఆమె ఎవరు అడగాలి? మరి ఎవరు అడగాలి? పక్కన ఆమె భర్తను అడగాల. ఇట్లాంటి వాటికి అనుమతి ఉందా యూదుల్లో? హైలీ ఇంపాసిబుల్. అట్లాంటి వాటికి అసలు ఛాన్సే లేదు. అంటే ఒక కేటగిరీని, ఒక పర్టికులర్ ఇష్యూని మాత్రమే అతడు అడ్రస్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఇంకొక మాట అంటున్నాడు చూడండి, భర్తలు అడగవలను, సంఘములో స్త్రీ మాటలాడే అవమానము అసలు ఇది అచ్చబొమ్మ గోడేసే టాపిక్. ఇప్పుడు చూడండి ఆ మాట చదవండి. ఇప్పుడు అసలు అన్నిటికన్నా ట్విస్ట్ హైలైట్ వచ్చిన అదే ఏంటండి, దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళనా, మీ యొద్దకు మాత్రమే వచ్చనా అని అడుగుతున్నాడు. ఎవరిని అడిగాడు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ మాట చదవండి. దేవుని వాక్యము వెళ్ళినా మాత్రమే. ఇప్పుడు మీ యొద్ద నుండి అన్నప్పుడు, మీ యొద్దకు మాత్రమే వచ్చిన అన్నప్పుడు ఎవరిని అంటున్నాడు చెప్పండి? ఇప్పుడు నాకు అర్థం కదా. స్త్రీలు పెట్టి చదవండి. అయితే ఈ మాట పెట్టి చదవండి. కంప్లీట్ చేయండి మాట, సహాయం చేయండి నాకు. దేవుని వాక్యము స్త్రీల యొద్దకే వచ్చిన, దేవుని వాక్యము స్త్రీల యొద్ద నుండియే బయలు వెళ్ళినా, స్త్రీల యొద్దకు మాత్రమే వచ్చనా అని అడుగుతాడా? పై వచ్చిన లేను సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పి ఆయన ఏం చెప్పాడు? 34 వచనంలో ఏం చెప్పాడు? మౌనంగా ఉండాలి. ఇలా ఏం చెబుతుంది? ధర్మశాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్రం చెబుతుంది అనే విషయాన్ని కూడా చెప్పినప్పుడు ఈ మాట సమంజసంగా ఎలా చెబుతాడు? ఎట్ట చెబుతాడు? అసలు అర్థమవుతుందా? నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యము ఇప్పుడు స్త్రీ మౌనంగా ఉండాలని పైన ఉన్నాడు. మౌనంగా ఉండమని చెప్పి వాళ్ళకి ఏం చెబుతున్నాడు? మీ యొద్ద నుండి వచ్చిందా? మీ యొద్ద నుండి బయలువెళ్ళినా, మీ యొద్దకు మాత్రమే వచ్చానని అడుగుతారా? ఇక్కడ ఏమవుతుందంటే 34 దగ్గర నుంచి 36 దగ్గర దాకా ఒక రకమైనటువంటి ఒక అగాధము అనేటువంటిది అక్కడ గ్రామంలో ఉంది. అంటే గ్రామంలో ఉంది అని అంటే దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది అభిప్రాయం ఏంటి అంటే, పైనుంచి మనం ఫ్లో వెళ్తూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటే వాక్యాల్లో ఇక్కడికి వచ్చేసరికి 34 దగ్గర నుంచి 35 దాకా ఒక రకమైనటువంటి బ్రేక్ షిఫ్ట్ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం గ్రామంలో చాలామంది బైబిల్ పండితులు వ్యక్తం చేశారు. ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి దానికి ఒక బైబిల్ పండితుడు ఇచ్చినటువంటి అభిప్రాయం ఏంటి అని అంటే, నాకు ఇది సమంజసంగా అనిపించినటువంటి విషయం. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఎవిడెన్స్ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పే మాట ఆల్రెడీ ఎవిడెన్స్ ఏంటి? స్త్రీలు ప్రవచిస్తున్నారు. ప్రవచిస్తుంటే వాళ్ళని
ఆర్థోడాక్సిక్ జ్యూస్ ఎవరైతే ఛాందసవాదులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అని అతని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్పే మాట. ఈ మాట ధర్మశాస్త్రం చెప్పుచున్నది అనే మాట వాళ్ళు అన్నారు, పౌలల్లా. అలాంటప్పుడు పౌలు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే 36వ వాక్య భాగం అని ఒక పండితుడు ఒక అర్థాన్ని చెప్పాడు. అది 36వ మాట. 36వ మాట కనుక ఇంగ్లీష్లో కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఇంగ్లీష్ బైబిల్ సెల్ ఫోన్లో కానీ ఎక్కడైనా సరే 36వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి ఎలా స్టార్ట్ అవుతుందో. ఎలా స్టార్ట్ అవుతుందంటే, దేవుని వాక్యము మీ యొద్ద నుండి బయలు వెళ్ళానా అన్న తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇంగ్లీష్ ఎలా ఉంటుందో తెలుసా? వాట్ అని క్వశ్చన్ మార్క్ చూడు. ఏంటి చూడండి, నేను అబద్ధం చెప్పాను చూడండి ఒకసారి దగ్గర. ఇంగ్లీష్ ప్రతుల్లో ఎలా స్టార్ట్ చేశారు తెలుసా? వాట్ అని స్టార్ట్ చేసి మీ యొద్ద నుంచి బయలుదేరానా, మీ యొద్దకే వచ్చానా అనే మాట మాట్లాడారు. అంటే ఎవరైతే సంఘంలో అడ్డుకట్ట వేస్తున్నారో అడ్డుకట్ట వేసే వాళ్ళకి పౌలు చంపపెట్టి సమాధానం చెబుతున్నాడు అనేటువంటిది ఒక వర్షం. అదొక వర్షం. రెండవ మెయిన్ వర్షన్ ఏంటంటే, ఓవరాల్ ప్యాసేజ్ మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ క్లియర్గా కనపడుతున్నటువంటి ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ 14వ అధ్యాయం మొత్తం మీద అక్కడ స్త్రీలు ప్రవచన వరం కలిగినటువంటి వాళ్ళు, ప్రవచించేటువంటి వాళ్ళు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కానీ సంఘంలో ఒక రకమైనటువంటి నియంత్రణ, క్రమబద్ధీకరమైనటువంటి విధానం అనేటువంటిది కొరబడింది. ఈ కొరబడుతున్నప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు అంటే, ఎక్కడైతే ఎవరి వల్ల అయితే ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బంది తలెత్తినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆ కారకుడైతున్నటువంటి వాడిని మౌనంగా ఉండాలి అని అంటున్నాడు. అట్లాగే స్త్రీలు సైతము ఎవరైతే, అంటే బహుశా అక్కడ ఏం జరిగి ఉండాలి అంటే, స్త్రీలు సైతము అన్నిలో నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, విశ్వాసులైనటువంటి వాళ్ళు అన్ని రకాలు ఉన్నారు అక్కడ కొరింథీ సంఘం. ఎందుకంటే ఆ పత్రిక చదివితే మనకు అర్థమవుతుంది. ఇలా చదువుతున్నప్పుడు స్త్రీలైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, కొత్తగా రెవల్యూషన్ వస్తుంది, ప్రత్యక్షత వస్తుంది, వాళ్ళ ఆత్మ అనుగ్రహించినటువంటి దాన్ని బట్టి వాళ్ళు కొత్త విషయాలు చెప్తుంటే వీళ్ళు అవగాహన లేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పదే నిలబడి ఇదేంటి అదేంటి అనేటువంటి డిస్టర్బెన్స్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. తెలియనటువంటి వాళ్ళు, కొత్త వాళ్ళు వస్తారు చూసారా, వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే పౌలు ఏమంటున్నాడంటే వాళ్ళని, అయ్యా మీరు ఇట్లాగా లేచి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడబాకండి ఫస్ట్ థింగ్. రెండవది, మీరు తెలియనటువంటి వాళ్ళు మీరు ఎలాగెళ్ళిన తర్వాత మీ భర్తలు అడగండి అనేటువంటి విషయం. అంతే తప్పించి స్త్రీని అనేటువంటి వాళ్ళ మీద శిలాశాసనంగా వీళ్ళు అసలు మాట్లాడకూడదు అని చెప్పినటువంటి స్టేట్మెంట్ కాదు అనేటువంటిది అక్కడ అంతర్గతంగాను చాలామంది రీసెర్చర్స్, బైబిల్ పరిశోధకుల యొక్క. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయాన్ని, కొన్ని చిన్న విషయాలను కూడా మనం గమనించాలి. చూడండి, గల్తీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28వ వాక్యం. క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. చూసారా ఎంత చక్కని స్టేట్మెంట్ అంటే, కొంతమంది అభిప్రాయం ఏంటంటే దాన్ని ఇంకా సరిగ్గా తర్జుమా చేయలేదు, దాని భావాన్ని తీసుకురావడం అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది పండితులు. కానీ మనకు తెలుగులో బాగానే చేసుకొచ్చారు, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని ఎక్కడ ఇట్లా యూనిఫైడ్ బాడీలో ఎక్కడి నుంచి వచ్చిన ఈ డిఫరెన్సెస్ అంటే, మనం ఏం చేసామంటే ఈ సాంప్రదాయాలను మనం అడ్డుకట్టగా వేసి
సాంప్రదాయాలు అనేటువంటి వాటిని మనం అడ్డుకట్టగా వేసి మనం ఏం చేసామంటే సంఘంలో ఒక రకమైనటువంటి ఇంబ్యాలెన్స్ని మనం తీసుకొచ్చాం. ఇది మనం తీసుకోవాలి. ఇంబ్యాలెన్స్ అనేటువంటిది ఇట్ ఈస్ క్రియేటెడ్ బై కల్చర్, ట్రెడిషన్స్, నాట్ బై ది వర్డ్. దేవుని యొక్క వాక్యం ద్వారా ఏర్పడేటువంటి అగాధాలు కాదు, కానీ ఈ సాంప్రదాయాలు అపోహల మధ్య ఇంత పెద్ద అగాధాలు తీసుకొచ్చాయి. మీరు ఎవరన్నా ఆసక్తి ఉంటే మీరు ఏం చేస్తారంటే అసలు మానవ పరిణామ క్రమం అనేటువంటిది ఎలా జరిగింది అని హేతువాదులు కొంత పుస్తకాలు రాస్తారు. అంటే కోతుల నుంచి వచ్చారని ఆ మాట కాదు, నేను అదిగా చదవాల్సింది. మనం ఏ వ్యవస్థలో నుంచి ఏ ప్రాథమిక స్థాయి నుంచి ఈ స్థాయి దాకా మనిషి రూపాంతరం చెందుకుంటూ వచ్చాడని చెప్పి సామాజిక పరమైనటువంటి పరిణితుల గురించి రాస్తారు. ఫస్ట్లో మనిషి ఏం తినేవాడు, ఎలా ఉండేవాడు, తర్వాత ఎలా అయ్యాడు, ఇవన్నీ కూడా ఊర్లాగా ఎలా వచ్చినాయి, దేశాల్లాగా ఎలాగైనాయి, గ్రామాలు ఎలాగైనాయి, ఇవన్నీ కూడా కొంత పరిశీలన. అది నేను టచ్ చేస్తే అయ్యేది కాదు. ఒక్కసారి చదవండి. మనం అందరూ అనుకుంటున్నాము ఏదో ఊర్లోకి తప్పన వచ్చి పడ్డాము, నేను పుట్టేతలకి ఇంత ఊరు ఉంది కదా అనుకుంటున్నాను అన్ని విషయాల్లో. ఇది ప్రాథమిక స్థాయిలో మౌలికమైనటువంటి దశలో ఇది వాస్తవమైనటువంటి విషయం కాదు. ఇవన్నీ కూడా కట్టబడ్డాయి, చాలా టైం తీసుకుంది. అందుకే ఒక సామెత కూడా ఉంది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటారు. రోమపట్నం అనేటువంటి ఒక రోజులో కట్టబడాల. దానికి చాలా హిస్టరీ ఉంది, దానికి చాలా చరిత్ర ఉంది, దానికి చాలా కష్టం ఉంది, ఎంతోమంది చెందించినటువంటి రక్తం ఉంది కనుక. ఈ పరిణామ క్రమం ఎలా జరిగింది, ఈ మార్పు ఎలా వచ్చింది, ఎలా జరుగుతూ వచ్చింది అని కనుక చూస్తే స్త్రీల పట్ల వైఖరులు ఎలా మారుతూ వచ్చినాయి, వివక్షతలు మనుషుల మధ్య తేడాలు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కూడా వాళ్ళు స్పృశిస్తారు. చాలా అద్భుతమైనటువంటి సమాచారం మీకు. అప్పుడు మీకు చాలా విషయాలు కొద్ది కళ్ళకు కట్టినట్టుగా. సో ఇది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొన్ని వాస్తవికమైనటువంటి విషయం. పండితుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు చెప్పాను, పండితుల యొక్క అభిప్రాయాలు చెప్పాను, సాధారణంగా సందర్భానుచితంగా అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చాను. చివరిగా ఇంకొక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 11వ వాక్య భాగం చూడండి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 11వ వచనం ఏమన్నా అండి? ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ ఫిగరేటివ్ డిస్క్రిప్షన్ కనుక మనం చూస్తే రెండు, ఇంకొక చిన్న ప్రవచనం కూడా మనం చూడాలి. 2వ కొరింథీ 6వ అధ్యాయం 16 నుండి 18 చివరిగా. దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మీరు కనుక బైబిల్ యొక్క ప్రస్థానాన్ని మీరు గమనిస్తూ ఉంటే స్టార్ట్ అవటం మేల్ సెంటర్గానే స్టార్ట్ అయింది. కానీ ఒక దశలోకి వచ్చిన తర్వాత స్త్రీలను కూడా అన్వేషణ చేసి బ్యాలెన్స్కి తీసుకురావడం అనేటువంటి విషయాన్ని చూస్తాం. ఇక్కడ మీరు నాకు కుమారులను కుమార్తెలనునై ఉందురు అని చెప్పాడు. ఈ మాట ఎక్కడి నుంచి కోట్ చేశాడో చూడండి ఒకసారి.
ఎక్కడి నుంచి కోట్ చేశాడో చూడండి. దీనికి ఇంకా బ్యాక్ డ్రాప్ ఏమైనా ఉందో ఆలోచించండి. ఆలోచిస్తే ఫస్ట్ ఏం చెప్పాడో చూడండి, లేటెస్ట్ స్టేజ్లో ఏం చెప్పాడో చూడండి, ఇప్పుడు నెరవేరుతున్నటువంటి టైం పీరియడ్లో ఏం చెప్పాడో చూడండి. అర్థమైంది. ఫస్ట్లో కుమారుడు అనేటువంటి మాట మాత్రమే, మీతో నా కుమారుడై ఉంటాడు అనేటువంటి మాట మాత్రమే ఉంది. తర్వాత వచ్చేసరికి కుమార్తెలు అనేటువంటి ఎడిషన్ జరుగుతుంది. అంటే దేవుని మహత్తరమైనటువంటి ప్రణాళికలో స్త్రీ ఆదాము దగ్గర, అంటే ఏదైనా వనంలో కోల్పోయినటువంటి తన స్థానం ఏదైతే ఉందో అది రక్షకుడు వచ్చేటువంటి నాటికి అది శుద్ధీకరించబడి లేదా ప్రక్షాళన గావించబడి తన యొక్క స్థానాన్ని, పురుషులతో పాటు సాటి అయినటువంటి స్థానాన్ని వాళ్ళు తిరిగి కైవసం చేసుకుంటున్నారు అనేటువంటి దృక్పథం మనకి లేఖనాల్లో కనబడుతుంది. కనుక సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండటం అనేటువంటిది ఒక శిలాశాసనమైనటువంటి కణాఖండితమైనటువంటి విషయం కాదు. ఇక్కడ ఈ మాటని ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయండి. 36వ వాక్యం 36వ వాక్యం. సో ఇంగ్లీష్లో ఎట్లా ఉందో చూడండి, తెలుగులో తరచుగా అంత నాకు యాప్టెడ్గా అనిపించలేదు. పై చెప్పినటువంటి మాటలకి కింద ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కౌంటర్ ఆర్గ్యుమెంట్గా ఈ మాట ఉంది. ఈ మాటను కూడా, ఈ ఆర్గ్యుమెంట్ని కూడా ఎందుకు చెప్పానని కూడా నేను చెప్తున్నాను. వాస్తవానికి కొన్ని ప్రతులు ఎవరుంది? ఈ 34, 35 వచనాలు ఎక్కడ ఉంది? ఏ ప్రతుల్లో ఉంది? వెస్టర్న్ మ్యానుస్క్రిప్ట్స్. అది కూడా రాసుకోండి, అది కూడా చూసుకోండి. మనకు 5 ప్రతులు ప్రధానంగా ఉన్నాయి. అలెగ్జాండ్రన్, ఈజిప్షియన్, ప్లస్ సెలెస్టిక్, వెస్టర్న్ అండ్ బ్యాండిటిన్ టెక్స్ట్ అంట. వీటిలో 8లో టాప్ మోస్ట్ టెక్స్ట్ ఇది. తర్వాత వీటిలో ప్రతిలో ఈ 34, 35 వచనాలు ఎక్కడ ఉన్నాయండి? చివరి వచనం. దాని దగ్గర కూడా కొంత స్టడీ ఉంది. దాన్ని కూడా మనం చెప్పుకోవాలంటే ఎందుకు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉంది ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటి దాని మీద కూడా పాసిబిలిటీస్ ఉంది. అవన్నీ కొద్దిగా మీరు వెక్స్ అవుతారు. అదేం అవసరం లేదు, మనకు అయ్యే అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటి నేను చెప్పేది ఏంటి అంటే, ఎట్లా షిఫ్ట్ అవటాన్ని బట్టి ఇక్కడ ఈ స్టార్టింగ్ దగ్గర మనం ఒక థీమ్ని మర్చిపోయాము అని ఒక పండితుడు గమనించాడు. ఏంటి ఆ థీమ్ అంటే, వాస్తవానికి ఏం జరుగుతుంది అక్కడ? ధర్మశాస్త్రం చెబుతుంది అనేటువంటి ఆరోపణ ఆడు చేస్తుంటే పౌలు 36వ వచనంలో కౌంటర్ ఇస్తున్నాడు దానికి అని ఒక నేను అభిప్రాయం కూడా చెప్పాను. నేను అభిప్రాయం సందర్భానుసారంగా ఉన్నటువంటి అభిప్రాయం కూడా చెప్పాను. ఏంటండి? అతడు సంఘంలో మౌనంగా ఉంటాడు, వాడు మౌనంగా ఉండాలి, స్త్రీ మౌనంగా ఉండాలి. అంటే ఓవరాల్గా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఒక డిసార్డర్, ఒక క్రమబద్ధీకరమైనటువంటి విధానం కోల్పోవటాన్ని బట్టి మౌనంగా ఉండాలి అనేటువంటి మాట చెప్పాడు తప్పించి అసలు మాట్లాడకూడదు అని చెప్పినటువంటి దాఖలా లేదా సందర్భం అది కాదు. చూడండి, పరిశీలించండి చెప్పినటువంటి అభిప్రాయాన్ని. మీకు లేదు, ఇంకొక అభిప్రాయంగా ఉంది అనుకోండి, మనం తర్వాత వారం నేను ఇంకొక లెసన్ కూడా చెప్తాను దీని రిలేటెడ్గా ఉన్నటువంటి మాట. ఆ మాట వచ్చినప్పుడు అంటే 1 తిమోతి 2:11 దగ్గర ఉంటుంది. ఆ మాటను కూడా చూద్దాం, వచ్చే వారం అది చూద్దాము. చూసిన తర్వాత రెండింటి మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటాయి, రెండింటి మీద ఎక్కడన్నా మనం మిస్టేక్ చేసామా, లేదంటే అభిప్రాయం ఎట్లా ఉంది ఏంటి అంటే వాస్తవాలు ఏంటి అనేటువంటి మనం పరిశీలించాం. కనుక ఇప్పటివరకు దేవుని యొక్క వాక్యం అందరికీ